ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు, నన్నే చూస్తున్నావు, నేనంటే నీకు అంత ఇష్టమా? అదేం లేదు సంధ్య, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, బీపీ మీద ఒక కన్నేసి వచ్చి అందుకే చూస్తున్న పొద్దు. ఏంటి ఏమైంది? ఇప్పుడు ఏం చేశాను నేను? మొత్తం అన్ని పనులు చేస్తాను సంధ్య. ఏం లేదు సిద్ధు, నా ఐ పవర్ ఏంటా అన్నది చెక్ చేసుకుంటున్నా. నాకొద్దు, నీ దగ్గరే పెట్టుకో. ఇంకొకసారి నన్ను క్వశ్చన్ అడగడానికి ఫోన్ చేయకు. ఏంటి సంధ్య అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? ఎవరితోటి? లాటరీ టికెట్ వాడుతాడు సిద్ధు. నాకు రీసెంట్ గా 2 crores లాటరీ తగిలింది. 2 crores? కానీ వాడేమో ట్యాక్స్ 60 లక్షలు కట్ చేసి 1,40 lakhs ఇస్తానంటున్నాడు. సో నేను చెప్పాను, ఇస్తే నాకు మొత్తం డబ్బులే, లేకపోతే అవన్నీ నీ దగ్గర పెట్టుకుని నా లాటరీ టికెట్ 100 రూపాయలు నాకు ఇచ్చేమని అడుగుతున్నాను. గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సిద్ధు ఈ మధ్యన కపుల్ టాటూస్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి సిద్ధు. అవునా? మన ఇద్దరం కూడా వేయించుకుందాం. నువ్వేమో నా పేరు రాయించుకో, నేనేమో నీ పేరు రాయించుకుంటా. నేనైతే ఇట్లా హార్ట్ పెట్టి మధ్యలో నీ పేరు రాయించుకుంటా. అయితే లెఫ్ట్ హ్యాండ్ మీద రాయించుకోవాలా, రైట్ హ్యాండ్ మీద రాయించుకోవాలా అని ఆలోచిస్తున్నాను సిద్ధు. అక్కడ ఇక్కడ రాయించుకుంటే నాకు ఏమొస్తుంది సంధ్య? మీ నాన్నతోటి ఆస్తి పేపర్ల మీద నా పేరు రాయించు. ఏం సంధ్య చేసే? అసలు మగాడంటేనే గొప్ప, ఆడికి నొప్పి గిప్పి తెలుస్తుంది తెలుస్తుంది తెలుస్తుంది. No, 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 no. సీరియస్ కొట్టావు, జోక్ కొట్టావు? సీరియస్ గానే. సీరియస్ అయితే ఓకే, జోకులు నాకు నచ్చవు. పడుకుంటే ఎంత క్యూట్ గా ఉన్నాడు. నన్ను కాకుండా ఇంకెవరినన్నా పెళ్లి చేసుకుంటే ఎలా ఉండేవాడు? తనుల్లో కూడా ఇలాగే పడుకునేవాడా? నమ్మక ద్రోహి. ఏంటి సిద్ధు, ఏమైంది? నేను పిడకలు వచ్చిందా? ఎవరో కొట్టినట్టు అనిపించింది. నేను ఉండగా నిన్ను ఎవరు కొడుతారు సిద్ధు? పడుకో పడుకో పడుకో. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుందంటారు కదా. సపోజ్ మీరు కానీ విజయం సాధించట్లేదంటే ఆ వెనకాల ఉన్న ఆడదాన్ని మార్చేయండి. ఏంటి బాబన్నా ఇంకోసారి సంధ్య నా మాట ఏంటి సంధ్య? సిద్ధు, ఈ రోజు వరకు నీ మాట ఎప్పుడైనా విన్నానా నేను? లేదు. మరి ఈ రోజు మాత్రం ఎందుకు వినాలి? కరెక్ట్. అరే ఏంట్రా ఇది? సిద్ధు, మనం పెళ్లికి వెళ్ళాం కదా, అందులో ఒక అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు సిద్ధు నాకు. ఎవరు సంధ్య? అదే మనం ఫోటో దిగుతుంటే మన పక్కన నుంచింది కదా. అదే ఆ పింక్ డ్రెస్ అమ్మాయి? కాదు సిద్ధు, ఇటుపక్క కదా అటుపక్క నుంచింది కదా. గ్రీన్ డ్రెస్? అది కాదు సిద్ధు, నేను నిన్ను అడగాలనుకున్నది వేరు. ఏమిటది? నేనేం కలర్ డ్రెస్ వేసుకున్నాను? నువ్వు హలో హలో వస్తున్నా. సిద్ధు, వచ్చే నెల నా బర్త్డే వస్తుంది కదా. అవును. గిఫ్ట్ కింద ఒక సెట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అనుకుంటున్నాను. నువ్వు సెట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అనుకుంటున్నావా? అనుకో సంధ్య, అనుకోవడంలో తప్పే ఉంది. ఒకటి కాకపోతే 2 సెట్లు అనుకో. ఏంటి ఏమైంది? ఇప్పుడు ఏం చేశాను నేను? మొత్తం అన్ని పనులు చేస్తాను సంధ్య. ఏం లేదు సిద్ధు, నా ఐ పవర్ ఏంటా అన్నది చెక్ చేసుకుంటున్నా. సంధ్య, అందమైన భార్య ఉంటే అస్సలు ఆఫీస్కి వెళ్ళకూడదు తెలుసా? అవునా సిద్ధు?
నాకు అసలు ఆ బాధే లేదు, అందుకే రోజు వెళ్తుంటా ఆఫీస్. ఒకసారి ఫోన్ ఎందుకు నా ఫోన్ తీసుకున్నావు ఇప్పుడు నువ్వు? ఊరికే తీసుకున్నాను సంధ్య. ఏంటి అనుమానం పెరిగిపోయిందా? మెసేజ్ అనుమానం? ఇప్పుడు సంధ్య నువ్వు నా ఫోన్ తీసుకున్నావు కదా, నేను తీసుకున్నాను సంధ్య. ఇంకా నా వల్ల కాదు సిద్ధు, నేను లాయర్ దగ్గరికి వెళ్తాను. లాయరా? ఉమ్. సంధ్య ఇంత చిన్న విషయాన్ని అంత పెద్ద చేస్తావేంటి సంధ్య? ఇంకెప్పుడు నీ ఫోన్ టచ్ కూడా చేయను సంధ్య. ఇగో తీసుకో. ఏంటి అంటే ఫోన్ కూడా ముట్టుకున్నంత పరాయిదాన్ని అయిపోయాను నేను నీకు. అసలు అసలు ఈ మధ్య నువ్వు నాతో అసలు సరిగ్గా ఉండట్లేదు సిద్ధు. ఇంత పరాయిదానికి ఫీల్ అవుతావు అని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు. ఎక్కడ తీసుకెళ్తున్నావు సంధ్య? మంచి భార్యలు ఎప్పుడు కూడా మనని విసుక్కోరు, కోపడు, అలాగే ఎప్పుడు అనుమానించరు. డబ్బు డబ్బు డబ్బు, షాపింగ్కి వెళ్ళాలి, ఇలాంటి వాటితో మనని విసిగించరు అనమాట. అలాగే అలాంటి వాటి భూమి మీద కూడా ఎక్కడ పుట్టరు. సంధ్య, కొత్త కారు తీసుకుందాం అనుకుంటున్నాను. అవునా సిద్ధు? క్యాష్ తోట ఈఎంఐ తోట? కట్టంతో ఒకసారి మాట్లాడమే నాతో. వెళ్ళినప్పుడు కట్నం తీసుకునేది. సంధ్య, ప్రపంచంలో చాలా డేంజరస్ అయిన ఆట ఏంటో తెలుసా? జల్లికట్టు. దానికన్నా డేంజరస్ ఆట ఉంది ఒకటి. ఏంటది? తాలికట్టు. ఎవడు సాధించలేడు విజయం దాంట్లో. ఏం ఛానల్ సంధ్య? రిమోట్ కరెంట్ బిల్ కట్టేది నేను, డిష్ బిల్ కట్టేది నేను, వైఫై బిల్ కట్టేది నేను, రిమోట్ మాత్రం నీ దగ్గరే ఉంటుంది, కావాల్సినప్పుడు ఇవ్వవు. ఇది ఎవడు కట్టాడు? నేనే కదా. మరి వీడొచ్చి వాడొచ్చి పక్కింటాడు ఎదురింటాడు వచ్చి కడితే చాలా సండాలంగా ఉంటుంది. నువ్వే కట్టాలి. ఇది నేను చూడలా. అవును సంధ్య, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఏమని? ప్రతి మగవాడి విజయం వెనకాల తెలివైన ఆడుతుందని. అవును సిద్ధు, నిజమే అంటావు? అది కరెక్టే. అది కరెక్టేనా? అందుకే సంధ్య నేను జీవితం నేను సాధించలేదు. అది కాదే, పెద్దవాళ్ళు చెప్పారు కదా, స్టేట్మెంట్ కరెక్టా కదా అని కన్ఫర్మ్ చేస్తున్నాను. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. తప్పు చేసి తన తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగేవాడే తెలివైన వాడు. అలాగే ఏ తప్పు చేయకుండా పొద్దున్నుంచి రాత్రి వరకు క్షమాపణ అడుక్కునేవాడే మొగుడండి. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి, ప్రశాంతమైన మనసుతోటి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మనకి ఇష్టమైన వాళ్ళు మన కళ్ళ ముందు మెదులుతారని. అలాగే నేను కూడా ట్రై చేశానండి, నాకు నిద్ర వచ్చింది. నా బర్త్డే వస్తుంది కదా, ఏం గిఫ్ట్ ప్లాన్ చేసావు? నువ్వు నా బర్త్డేకి ఏమి ఇచ్చావో అదే ఇస్తా. బర్త్డేకి నేనేం అవ్వలేదు. అదే మీరు చెప్తుంటా, ముందర ఇవ్వడం నేర్చుకుని అప్పుడు అడగడం నేర్చుకుని. సిద్ధు, నువ్వంటే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి దర్జాగా కూర్చుంటావు, నేనేమో పొద్దున్న నుంచి అలా పనిచేస్తూనే ఉండాలా? అసలు నెక్స్ట్ మంత్ నాకు కూడా శాలరీ కావాలి చెప్తున్నా. దానికి కోపం చూసాను. అంతా ఇలా కూర్చోద్దాం చెప్పింది కూడా. ఇప్పుడు మనం పని మనిషిని పెట్టుకుంటావా? దాని పని నచ్చకపోతే ఏం చేస్తాం? తీసేసి వేరే అమ్మాయిని పెట్టుకుంటాం. మరి నీకు నెక్స్ట్ మంత్ నేను శాలరీ ఇవ్వాలా? అవును. నీ పని నచ్చకపోతే తీసేయచ్చు నేను కూడా. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకొద్దు, నీ దగ్గరే పెట్టుకో. ఇంకొకసారి నన్ను ఈ క్వశ్చన్ అడగడానికి ఫోన్ చేయకు. ఏంటి సంధ్య అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? ఎవరితోటి? లాటరీ టికెట్ వాడుతాడు సిద్ధు. నాకు రీసెంట్ గా 2 crores లాటరీ తగిలింది. 2 crores? కానీ వాడేమో ట్యాక్స్ 60 లక్షలు కట్ చేసి 1,40 lakhs ఇస్తానంటున్నాడు. సో నేను చెప్పాను, ఇస్తే నాకు మొత్తం డబ్బులే, లేకపోతే అవన్నీ నీ దగ్గర పెట్టుకుని నా లాటరీ టికెట్ 100 రూపాయలు నాకు ఇచ్చేమని అడుగుతున్నాను. అరే ఏంట్రా ఇది? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.